మహబూబాబాద్ జిల్లా ఎల్లంపేట గ్రామంలో ఓ ఇంటిపై 2 పిడుగులు పడ్డాయి. గ్రామానికి చెందిన వంగూరి వెంకన్న ఇంటిపై ఉరుములు మెరుపులతో వర్షం వచ్చి భారీ శబ్దాలతో 2 పిడుగులు పడ్డాయి. ఇంటి నిండా పొగలు కమ్ముకోవడంతో భార్యాభర్తలు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. భయంతో ఇద్దరు బయటకు పరుగులు తీసి పక్కనే ఉన్న బాత్రూంలో తలదాచుకున్నారు. ఇంటిపై 2 సార్లు పిడుగు పట్టడంతో ఇల్లు భారీగా ధ్వంసమైపోయింది. అధికారులు చొరవ తీసుకుని ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. నిన్న సాయంత్రం ఊరు మెరుపుకొని బాగా మెరుపుకొని వచ్చేసి కొబ్బరి చెట్టు పక్కనే ఉంటుంది పసుపడని తర్వాత ఫస్ట్ వెనక పాడతాను పక్కన పడేది. ఆ తర్వాత ఎవరు లేరు, మా బాబాయ్ మా చిన్న ఇద్దరు వాళ్ళు ఇద్దరికి ఏం తోయాక అసలు ఏమవుతుందో ఇల్లు ఊరిపోతుందో ఉంటుందని ఆలోచించాను. భయంతో బాత్రూమ్కి వెళ్ళి చాపుకున్నాక వాళ్ళకు కూడా షుగర్ లేదు. లేకపోతే అల్లే మేలుకొల్పుకొని మనం పక్కన చూసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయాం. మా ఇంట్లో ఇద్దరు భర్త భార్యలు ఉన్నాం. గ్రామం ఎల్లంపేట ఎస్సీ కాలనీకి చెందిన మాదిగా నిన్న 5 గంటలకు వర్షం 5:30 ప్రాంతంలో పెద్ద వర్షం వచ్చేసింది. పెద్ద శబ్దాలతోనే మెరుపులు వచ్చేసి మీ ఇద్దరం ఇంట్లోనే ఉన్నాం. అదే మా ఇంటి ముంగర కొబ్బరి చెట్టు ఉంది, దాని మీద పడేసి మెట్లు మీద పడింది. మళ్ళీ ఇంకో 2వ రూము 3వ రూమ్లో 3 రంధ్రాలు పడేసి ఆ పొగలు ఆ మంటలతోటి మేము అల్లనే ఉండి అడ్డం పడిపోయినాం. శ్వాసకి వెళ్ళిపోయి అటు ఇటు బొర్రేసి ఇద్దరం కలిగి తలుపులు తీసుకొని టాపు మొత్తం కాలిపోయి